నోట్ల రద్దుపై నిరసనలతో దేశం అట్టుడుకుతుంటే ఇదే సమస్య ఉర్జిత్ పటేల్ మెడకు చుట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చట్టబద్ధమైన అధికారాలతో పార్లమెంట్ గవర్నర్ను కార్నర్ చేసిందా? వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉర్జిత్ నీళ్లు నమిలారా? అవుననే పక్కా సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా వస్తోంది. నోట్లు రద్దు చేయాలన్న నిర్ణయం ఎవరిది? ప్రభుత్వానిదా? రిజర్వ్ బ్యాంకుదా? నోట్ల రద్దు అసలు లక్ష్యం ఏంటి? నల్లధనం కట్టడా? క్యాష్లెస్ పెంచడమా? క్యాష్లెస్ పెంచడమని ప్రకటించడం వెనక ఆంతర్యం ఏంటి? అసలు నోట్ల రద్దుతో చెల్లని నోట్లుగా మారినవెన్ని? నోట్ల రద్దుతో బ్యాంకుకు చేరిన పాత నోట్లెన్ని? నోట్ల రద్దు తర్వాత పంపిణీ చేసిన కొత్త నోట్లెన్ని? బాణాల్లా దూసుకొచ్చిన ప్రశ్నలు. వీటిల్లో ఒకటో రెండో ప్రశ్నలకో సమాధానం, మిగతావంతా నీళ్లు నమళ్డం. ఇది పార్లమెంటు స్థాయి సంఘం ముందు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రదర్శన. నోట్ల రద్దు జరిగి చాలా రోజులైపోయింది. కొత్త నోట్ల రాకతో పాత నోట్ల కష్టాలు ఇప్పుడిప్పుడే తీరుతున్నాయి. సరిగ్గా ఈ టైంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి కాంగ్రెస్ సహా మరిన్ని రాజకీయ పక్షాలు. కానీ అసలు ఇదే నిర్ణయమో తెలుసుకోవడానికి పార్లమెంటు స్థాయి సంఘం ఉర్జిత్ పటేల్ ను ప్రశ్నించాలనుకుంది. వెంటనే అసలు నోట్ల రద్దుకు కారణాలు, ఆ తర్వాత పరిణామాలపై ఓ నివేదిక కావాలని ఆదేశించింది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థే అయినా అది సంక్రమించింది పార్లమెంటు ద్వారానే. అందుకే ఆర్బీఐని ప్రశ్నించే అధికారం పార్లమెంటు స్థాయి సంఘానికి ఉంది. మరో మాటలో చెప్పాలంటే ఆర్బీఐకున్న అధికారాలు అన్ని పార్టీల నాయకులున్న పార్లమెంటు స్థాయి సంఘానికి కూడా ఉన్నాయి. పార్లమెంటు స్థాయి సంఘం నుంచి ఆదేశాలు రాగానే వారం గడువు తీసుకుని నీట్గా 7 పేజీలతో ఓ నివేదికను ప్రిపేర్ చేసింది ఆర్బీఐ. దాన్ని వీరప్ప మొయిలీ సారథ్యంలోని స్థాయి సంఘానికి పంపింది. కానీ ఆమూలాగ్రం చదివినా సభ్యులకు క్లారిటీ రాలేదు. అడిగిన దానికి నేరుగా సమాధానాలు లేవని భావించిన స్థాయి సంఘం డైరెక్ట్ గా వచ్చి తమ ముందు హాజరు కావాలని కబురు పెట్టింది. ఇచ్చిన నివేదికపై పూర్తి అసంతృప్తితో ఉన్నామని ముందే చెప్పేసిన సభ్యులు ఆర్బీఐ గవర్నర్ పై వరుస ప్రశ్నలు సంధించారు. అక్కడ కూడా ఆయన కొన్నింటికి సమాధానాలు చెప్పడం, ఇంకొన్నింటికి నీళ్లు నమలడం చేశాడు. కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లుగా ప్రవర్తించారు. కొన్ని ప్రశ్నలకు ఇబ్బంది కూడా పడ్డారు. పార్లమెంటు స్థాయి సంఘం నివేదికపైనే కాదు, నేరుగా హాజరైన ఉర్జిత్ పటేల్ పైన, ఆయన సమాధానాలపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉర్జిత్ కి సాయంగా కొందరు ఆర్థిక శాఖ అధికారులు సైతం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అవి డొంక తిరుగుడుగా ఉన్నాయని భావించింది స్థాయి సంఘం. సమాధానం రాబట్టేందుకు పార్లమెంటు స్థాయి సంఘం పట్టు వీళ్లేదు. అన్నింటికీ నేరుగా సమాధానాలిచ్చే పరిస్థితుల్లో ఆర్బీఐతో పాటు అధికారులు లేరు. దీంతో మరోసారి నివేదిక ఇవ్వాలని తేల్చారు ప్రశ్నించిన సభ్యులు. వారం రోజుల్లో అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తామంటూ తతంగాన్ని ముగించారు ఉర్జిత్ సహా మిగతా అధికారులు. వాడి వేడి బాణాలను ఉర్జిత్ పైకి సంధిస్తే ఆయన తప్పించుకో చూశారా? దీటైన సమాధానాలు ఇచ్చారా అంటే లేదని చెప్పాలి. నోట్ల రద్దు తర్వాత ఎదురైన పరిణామాలు, సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నల్నే సభ్యులు అడిగినట్లు సమాచారం. కానీ దేశవ్యాప్తంగా సమాధానం కోరుకుంటున్న ప్రశ్నలను పటేల్ ఆన్సర్ చేయలేదు. ఆయన ఇబ్బందులు చూడలేక చివరికి మన్మోహన్ సింగ్ ఆయన్ను కాపాడే ప్రయత్నం చేసినట్లు కూడా సమాచారం. నోట్ల రద్దు ఒక చారిత్రక నిర్ణయం. ఉన్న పళంగా తీసుకున్న ఈ డెసిషన్తో యావత్ దేశం 2 నెలల పాటు అల్లాడిపోయింది. నెమ్మదిగా నిబంధనలు సడలించడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితి గాడిలో పడుతోంది. ప్రజల సమస్యలు కొలిక్కొస్తున్నాయి కాబట్టి ఇక మర్చిపోయే అంశం కాదు నోట్ల రద్దు నిర్ణయం. అసలంతకు ముందు జరిగిన కసరత్తు మాటలా ఉన్నా భారత భవిష్యత్తుకు మాత్రం ఆ తర్వాత పరిణామాలే కీలకం. అందుకే హౌస్ ప్యానెల్ ఉర్జిత్ను ఆ కోణంలో ప్రశ్నించింది. కానీ
ఆయన కొన్ని ప్రశ్నలకు ఎంత కాన్ఫిడెంట్ గా సమాధానమిచ్చారో ఇంకొన్నింటికి అంతే స్థాయిలో తప్పించుకునే ప్రయత్నం చేశారన్నది సమాచారం. నోట్ల రద్దుతో చెల్లని చిత్తు కాగితాలుగా మారిన 500, 1000 నోట్లెన్ని అంటే 14 లక్షల చిల్లరంటూ గంటాపదంగా చెప్పారు ఉర్జిత్. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ముద్రించిన కొత్త నోట్లెన్ని అనగానే 9.2 లక్షల కోట్లని క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. అంటే రద్దయిన నోట్లలో ఇది 60% అన్నమాట. నోట్లు రద్దు చేయాలన్న నిర్ణయం వెనక కసరత్తు ఎలా జరిగింది అంటే ఇది 2016 నుంచి ప్రభుత్వం ఆర్బీఐ మధ్య జరుగుతున్న చర్చే అని క్లియర్గా చెప్పారు. రద్దు తర్వాత పరిస్థితి యథాస్థితికొస్తే ఇంకా నిబంధనలు పూర్తి స్థాయిలో ఎందుకు ఎత్తివేయలేదన్న క్వశ్చన్కు నెమ్మదిగా పనిచేస్తున్నామంటూ చెప్పారు ఉర్జిత్. నల్లధనం కట్టడికి, ఉగ్రవాద అంతానికి, నకిలీ నోట్లకు ముందుగా మొదట నోట్ల రద్దును ప్రకటించారు. సరే, కానీ దాన్నిప్పుడు క్యాష్లెస్ ను ప్రోత్సహించడానికే అని చెప్పడం ఎందుకని సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు ఉర్జిత్ పటేల్. పాత నోట్లు నిషేధించిన తర్వాత తీసుకున్న చర్యలనైతే ఘనంగా చెప్పుకున్న ఆర్బీఐ చీఫ్ ముఖ్యమైన 3 ప్రశ్నలకు మాత్రం చెప్పకుండా ఉండలేక ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది. నోట్ల రద్దుపై 2016 నుంచి కసరత్తు జరిగింది. సరే, ఫైనల్ గా నిర్ణయం ప్రభుత్వాందా ఆర్బీఐదా అని అడిగినప్పుడు సమాధానం దాటేశారు ఉర్జిత్. పోనీ నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు చేరిన పాత నోట్ల మొత్తం ఎంత అంటే మాత్రం ఉర్జిత్ ఏ మాత్రం చెప్పలేకపోయారు. ఎందుకంటే మొత్తం రద్దయిన నోట్లు 14 లక్షల కోట్లన్నది నిజమే అయితే డిసెంబర్ 13 నాటికే 12 లక్షల కోట్లకు పైగా బ్యాంకుల్లో జమైనట్లు తేల్చింది సెంట్రల్ బ్యాంక్. మరి డెడ్ లైన్ డిసెంబర్ 30 నాటికి జమైన నోట్లెన్ని అన్నదానిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. గడువు తేదీ ముగిసి కూడా 15 రోజులైంది. ఆయన దేశం ఎదురు చూస్తున్న ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం ఇవ్వలేదు. అయితే ఇదే ప్రశ్నను హౌస్ ప్యానెల్ అడిగితే నీళ్లు నమిలారు ఉర్జిత్. ఇంకా లెక్కలేస్తున్నామని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఉర్జిత్ పక్కాగా ఆన్సర్ చెప్పలేకపోయిన ప్రశ్న మరోటుంది. ఎన్నాళ్లకు బ్యాంకింగ్ వ్యవస్థ యథాస్థితికి వస్తుంది? దీనికైనా దాదాపుగా అంటూ కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపైనే నీళ్లు నమిలిన ఉర్జిత్ పటేల్ ఇబ్బంది పడ్డ విషయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గమనించారు. అందుకే మిగతా సభ్యులు ప్రశ్నలు బాణాల్లా వదులుతున్నా ఆయన మాత్రం ఉర్జిత్ను కాపాడారు. ప్రశ్నలు ఇబ్బందికరంగా లేవంటేనే సమాధానం చెప్పండి, మీ దగ్గర సమాధానాలు ఉంటేనే చెప్పండి, చెప్పడం వల్ల సమస్యలు రావనుకుంటేనే చెప్పండి అంటూ ఉర్జిత్కు ఉపశమనంలా మారారు. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఉద్వేగాన్ని చూపించని మన్మోహన్ నోట్ల రద్దుపై రాజ్యసభలో కీలక ప్రసంగం చేసి ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కానీ అదే మన్మోహన్ ఇప్పుడు ఉర్జిత్కు ఊరటగా మారడం హౌస్ ప్యానెల్ సభ్యులను అవాక్కయ్యేలా చేసింది. ప్రధానిగా పనిచేసిన ఓ పెద్దాయనే ఆప్షన్ ఇచ్చాక మిగతా సభ్యులు కూడా కాస్త వెనకడుగు వేయాల్సొచ్చింది. అయితే ఉర్జిత్ పటేల్ సమాధానాలకు సంతృప్తి చెందని హౌస్ కమిటీ మరో వారం గడువుతో అన్ని ఆన్సర్లతో కొత్త నివేదిక కోరింది. దీంతో ప్రస్తుతానికి ఉర్జిత్కు గండం తప్పినట్లయింది.